వాళ్ళు చెప్పిన బిర్సా ముండా గురించి నేను చెప్పబోతున్నాను. బిర్సా ముండా అతని తండ్రి పేరు సుగుణ ముండా, తల్లి పేరు కర్మిహత్ ముండా. ఇందులో చివరి పదం ముండా అని వచ్చింది కదా, ఆ ముండా అంటే అతను ఒక ముండా జాతి వాళ్ళు. మనలాగే మనం కూడా మనకు నచ్చిన కులం మతం ఎన్నుకుంటాం కదా, అలాగే వాళ్ళు కూడా ముండా అనే జాతి నుంచి వచ్చిన వాళ్ళు. అది ఛత్తీస్గఢ్లో ఉలిహాత్ అనే ఊర్లో. అక్కడ సంతాల్స్ మరి ముండాలు ఎక్కువ ఉండేవాళ్ళు. అలాగా ఆ బిర్సా ముండా అనేవాడు చిన్నప్పటి నుంచి అలాగే మనలాగే ఇలాంటి ఊళ్ళోనే చిన్నప్పటి నుంచి పెరిగాడు. అతనికి సంగీతం అంటే పాటలు అంటే అతనికి చాలా ఇష్టం. అతను కూడా ఇలాగే మనలాగానే గొడ్లు కాస్తూ అలా పెరిగినోడు. అతనికి చదువు అంటే చాలా ఇష్టం. వాళ్ళ నాన్న వాళ్ళకి ఒకసారి అయితే నేను చదువుకుంటానని అడిగితే వాళ్ళ నాన్న వాళ్ళు ఇంట్లో తినడానికి తిండి లేదు, నిన్ను ఎలా చదివిస్తామని వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో పంపించేస్తారు. అక్కడే వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో చదివి పెద్దవాడు అంటే మాలాగా ఉంటాడు. అతను చిన్నప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు చేసే పనులు చూస్తే అతన్ని చంపేయాలంత కోపం వస్తుంది, కానీ చిన్నప్పటి నుంచి అతను ఏం చేయలేడు. అలా పెద్ద అయ్యే కొద్దీ బ్రిటిష్ వాళ్ళకి ఎలాగని యుద్ధం చేయాలనుకుంటారు. అలా పెద్ద అవుతాడు. అతని ముందు ఎంత పెద్ద మనిషి ఉన్నా అతని ప్రశ్న కోసం జవాబు చూస్తుంటాడు. అలాగే వాళ్ళ మామయ్య అతన్ని చదివించడానికి స్కూల్కి తీసుకెళ్తే అక్కడ స్కూల్ ప్రిన్సిపల్స్ ఉంటారు కదా, అతన్ని ఏమంటారు, నిన్ను వేరే స్కూల్కి జాయిన్ చేస్తామంటారు. అలాగే వేరే స్కూల్కి పంపిస్తారు. అక్కడ బాగానే చదువుతాడు, అందరికన్నా బాగా చదివితే ఇక్కడ నీకు ఎక్కువ జ్ఞానం సంపాదించాలంటే నువ్వు మతం మార్చుకోవాలంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో మతం మార్చుకోవాలని మతం మార్చేసుకుంటాడు. మతం మార్చుకుంటే అతని పేరు బిర్సా ముండా కాకుండా బిర్సా డేవిడ్గా పిలుస్తారు. అప్పటి నుండి అతనికి అలా బిర్సా డేవిడ్గా పిలిస్తే అతను అలాగే కొన్ని రోజులు సాగుతాడు. అలాగే అతను బ్రిటిష్ వాళ్ళతో ఒకసారి యుద్ధం అవుతుంది. అలాగే కుంతి అనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి 400 మంది సైన్యంతో ఆ పోలీస్ స్టేషన్ అందరినీ యుద్ధంలో ఓడించేసి విజయం సాధిస్తాడు. అలాగా ఈ బిర్సా ముండా ఇలాంటి పనులు చేస్తున్నారు ఏంటని మరి బ్రిటిష్ వాళ్ళు అనుకుని అతని మతాన వాళ్ళకి హింసలు పెడుతుంటారు. బిర్సా ముండా దొరుకుతాడేమో, ఇతన్ని ఇస్తే దొరకడు. అలా బిర్సా ముండా అప్పటికి అతని వయసు 20-19 అలాగ ఉంటుంది. అంత 19 వయసులోనే బ్రిటిష్ వాళ్ళనే ఓడించే వ్యక్తి అతను. అలాగే అతను అలా కొనసాగుతుండగా ఒకసారి అతనికి పోలీస్ స్టేషన్లో జైలు శిక్ష ఇస్తుంది. ఇలా పోలీస్ స్టేషన్ తగిలించేందుకు అని వాళ్ళకి 2 సంవత్సరాలు పోలీస్ స్టేషన్కి ఇస్తారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చి అక్కడున్న గిరిజనులను అంటే అతనితో పాటు ఉంటారు కదా, అతన్ని కూడా మళ్ళీ కలుపుకొని మళ్ళీ యుద్ధానికి వెళ్తారు. అలాగే యుద్ధం చేస్తుంటారు. మళ్ళీ యుద్ధం చేస్తుంటారు. అక్కడ కూడా విజయం సాధించేస్తారు. అప్పుడేమో ఒక కొండ మీద అంటే మనలాగా కొండలు కదా బతుకుతారు, అంటే ట్రైబుల్ కూడా ఆ కొండ మీద అలాగ బతుకుతారు. అంటే సమావేశం పెట్టుకుంటారు. ఈ సైన్యం సమావేశం పెట్టుకుంటే అది బ్రిటిష్ వాళ్ళకి తెలిస్తే అక్కడ వెళ్ళి కొండ చుట్టుముట్టేస్తారు. 4 వైపులు చుట్టుముట్టేసి బిర్సా ముండా నువ్వు లొంగిపో అని చెప్తారు. అయినా కూడా అతని సైన్యం ఏమంటారంటే నీ జాగ్రత్త ముఖ్యం, నువ్వు వెళ్ళిపోని బిర్సా ముండాని అక్కడ తప్పించేసి ఈ సైన్యం బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేసుకుంటారు. మళ్ళీ అక్కడి నుంచి బిర్సా ముండా వెళ్ళిపోతారు. అప్పుడు ఊరు ప్రసాదిస్తూ బ్రిటిష్ వాళ్ళు ఏమంటారంటే ఎవరైతే బిర్సా ముండాకు నాకు అప్పచెప్తారో వాళ్ళకి బంగారం వెండి నగలు అన్నీ ఇస్తామంటారు. చాలా మంది అంటే మనం పేదవాళ్ళం కదా, డబ్బు నగల కోసం ఆశపడతాం కదా, ఆశపడిన వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి చూపించేస్తారు బిర్సా ముండా ఇక్కడ. అతనికి జైల్లో తీసుకెళ్ళిపోతే అక్కడ ఇతన్ని ఎలాగైనా వాళ్ళ సైన్యం గోడలు బద్దలు కొట్టి తీసుకెళ్ళిపోతారు కూడా. ఇతను ఒక సపరేట్ ప్లేస్లో ఉంచుదాం, వేరే ప్లేస్లో అనుకుని వేరే ప్లేస్లో ఉంచుతారు. ఇతన్ని ఒకేసారి చంపేస్తే, ఇతని సైనికులను కూడా ఒకేసారి చంపేస్తే ప్రజల మీద అనుమానం వస్తుంది, మేమే చంపేమని. మళ్ళీ మా మీద తిరుగుబాటు పడతారు అనుకున్న బ్రిటిష్ వాళ్ళు అతనికి కూరలో అలా విషయం కలుపుతూ 1900 సంవత్సరంలో జూన్ 9న అతను చనిపోతాడు. అప్పుడు ఏమని చెప్తారంటే ఈ బిర్సా ముండా కలరా వ్యాధితోనే చనిపోయారు అని చెప్తారు.